Hello all, welcome to Cinescope. Here is our review of Dhurandhar. So right now మీకు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఆల్సో. రన్ టైం మీకు 3.5 hours ఉంటుంది. ఎలా ఉందో చెప్పే ముందు నేను ఒకటే చెప్తా. ఈ సినిమాని నేను థియేటర్లో చూశాను, బట్ అప్పటికి నేను ఇంకా ఛానల్ స్టార్ట్ చేయలేదు. ఈ సినిమాని ఓటీటీలో చూస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. నేను 100% చెప్తున్నాను, అస్సలు మిస్ అవ్వద్దు. ఇలాంటి సినిమాలు మనం థియేటర్స్లోనే చూడాలి. కాకపోతే మిస్ అయిన వాళ్ళు కొన్ని ఉంటారు కదా, సో వాళ్ళు ఓటీటీ ఎక్స్పీరియన్స్ అస్సలు మిస్ అవ్వద్దు. ఈ వీకెండ్కి ఈ సినిమా 100% చూడండి. నెంబర్ 1, ఈ సినిమా పాయింట్ ఏంటంటే పాకిస్తాన్లో రెహమాన్ అనే ఒక గ్యాంగ్ ఉంటుంది. సో అందులోకి హంజా, మన రణ్వీర్ సింగ్ గారు పోర్ట్రే చేసిన క్యారెక్టర్ పేరు. సో అతను ఆ గ్యాంగ్లో చేరుతుంది. సో చేరిన తర్వాత సో ఆ గ్యాంగ్స్ నేర్పిస్తుండ్రు. వాళ్ళ గ్యాంగ్ చేరిన తర్వాత జరుగుతుంటాయి టెర్రరిస్ట్ అటాక్స్ కావచ్చు, బాంబ్ బ్లాస్ట్ కావచ్చు, ఇల్లీగల్ వెపన్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో ఇల్లీగల్గా మాఫియా అని తెలుసు. సో ఆ ప్యాటర్న్లో చేస్తూ ఉంటారు. దీని చుట్టూ తిరిగే స్టోరీని మాత్రమే ఇది. అంతే. అంటే మీ సినిమా 3.5 hours మొత్తం దీని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది స్టోరీ. అంటే కొత్తగా ట్రై చేయడం, కొత్త బాంబ్ బ్లాస్ట్, అటాక్సింగ్ చేయడం, వాళ్ళు ఎత్తుకెదగాలనుకున్న పాలిటిక్స్, చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇంకా చెప్తే స్పాయిలర్ అయిపోద్ది. సో మీరు చూడండి, చాలా బాగా నచ్చుతుంది మీకు. ఐ విల్ గ్యారంటీ. ఎలా ఉంది అని చెప్తే చూసేయండి. ఇది ఫ్యామిలీ వాచబుల్ బ్రో అంటే మాత్రం అంటే ఏ సర్టిఫైడే. బిగ్ స్క్రీన్ మీద అయితే రికమెండ్ చేయకపో విత్ ఫ్యామిలీ, ఎందుకంటే ఇందులో చర్మం తీయడం, బ్లడ్ అనేది చాలా దారుణంగా ఉంటుంది. రొమాంటిక్ సీన్స్ ఒక 2-3 ఉంటాయి, అంతమించి ఎక్కువ ఇబ్బంది కావు ఫ్యామిలీస్కి. ఆ 2-3 సీన్స్ అంటే రెస్ట్ ఆఫ్ ది రిమైన్ మొత్తం ఆ స్టోరీ కానీ, డ్రామా కానీ, నరేషన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైలాగ్స్ కానీ, ఎలివేషన్, అమ్మ బాబు ఒక్కటా రెండా అప్పా. దిస్ ఈజ్ యాక్చువల్ సినిమా. సో ఇలాంటి సినిమాలు రావాలి మనకి. ఇంకా ఉంది సెకండ్ పార్ట్ అనేది ఉంది. 19th March ఉగాది రోజు వస్తుంది. అంటే వీళ్ళు ఏం చేశారంటే పార్ట్ 1, పార్ట్ 2 రెండు ఒకేసారి షూట్ చేశారు. వితిన్ 3 months గ్యాప్లో సెకండ్ పార్ట్కు రిలీజ్ చేశారు. ఇలా ప్లాన్ చేసుకోవాలి. ప్లానింగ్ అంటే ఎట్లా ఉంటుందంటే 2 parts అనేవి ఒకేసారి షూట్ చేసుకుని వితిన్ 3 or 6 monthsలో వితిన్ ద సెకండ్ పార్ట్కు రిలీజ్ చేస్తే హ్యాపీ. ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ అందరం కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే ఎక్కువ వెయిట్ చేయించకుండా, ఎక్కువ ఓవర్ హైప్ ఇవ్వకుండా హ్యాపీగా సింపుల్గా రావడం, 3 monthsలో or 6 monthsలో సెకండ్ పార్ట్ రిలీజ్ చేయడం చాలా హ్యాపీ. టైం సేవ్ అవుద్ది, బడ్జెట్ మిగులుద్ది, ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ చాలా బాగా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ 1% కూడా బోర్ కొట్టదు. అంటే యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ అంటే కొంచెం పికప్ అవ్వడానికి టైం తీసుకుంటారు. అంటే ఎక్కువ టైం తీసుకోరు, కొంచెం టైం పడుతుంది. మధ్యలోకి వెళ్ళిన కొంచెం స్లో ఉంటుంది కావచ్చు. ఈ 2 points తప్ప ఎక్కడ కూడా మీకు బోర్ అనిపించదు, నేను గ్యారంటీ. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, డ్రామా కానీ, రైటింగ్ కానీ, రణ్వీర్ సింగ్ గారి మేక్ ఓవర్ కానీ, అమ్మ బాబాయ్ లాంగ్ హీరో అద్భుతంగా ఉంది నిజంగా. అస్సలు చాలా బాగుంది. అస్సలు మిస్ అవ్వద్దు. క్లైమాక్స్ నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, చాలా బాగుంది. అండ్ పార్ట్ 2కి లీడ్ కూడా బాగుంది. ఏం ఫోర్స్ఫుల్గా లేదు. ఓకే, ఇంత పెద్ద లాంగ్ స్టోరీ పెట్టుకున్నారు. నేను చాలా వెయిట్ చేస్తున్నా. సెకండ్ పార్ట్ వచ్చిన రోజు చాలా ఫిలిమ్స్ ఉన్నాయి. ధురంధర్ 2 ఉంది, టాక్సిక్ ఉంది, అండ్ ధురంధర్ 2 ఏ సర్టిఫైడ్, అందులో డౌట్ లేదు. టాక్సిక్ ఏ సర్టిఫైడ్, 2 ఏ సర్టిఫైడ్ ఫిలిమ్స్ ఒకే రోజు వస్తున్నాయి. అండ్ ద కోవిడ్ ఫిలిం కూడా ఉంది, శేష్ అన్నది. సో వెయిటింగ్ మ్యాన్ నేను కూడా. సో అస్సలు మిస్ అవ్వద్దు సినిమా మాత్రం. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ మాత్రం పీక్స్, మామూలుగా చాలా బాగుంది. అస్సలు మిస్ అవ్వద్దు, నేను గ్యారంటీ ఇస్తాను. అస్సలు మిస్ అవ్వద్దు. పర్ఫార్మెన్సెస్ ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో. దట్స్ ఆన్ ద రివ్యూ ఆఫ్ ధురంధర్. కొత్తగా వచ్చిన మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుస్తాం. థ్యాంక్ యూ.